బ్రేకింగ్ న్యూస్. నకిలీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా నలుగురితో కూడిన స్పెషల్ టీం దర్యాప్తు చేపట్టింది. ములకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో భవానీపురం అండ్ ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు ప్రాథమిక నివేదిక అందించారు. అటు ప్రభుత్వ ఆదేశాలతో సిట్ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తయారీ సరఫరాపై విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక తెరపైకి జోగి రమేష్ పేరు రావడంతో మాజీ మంత్రిని కూడా విచారించే అవకాశం కనబడుతోంది. మరోవైపు ఈ కేసులో త్వరలోనే సంచలనాలు బయటపడతాయంటోంది కూటమి ప్రభుత్వం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మాజీ మంత్రి జోగి రమేష్ని కేసులో విచారించే అవకాశం ఉంది అంటున్నారు. అది ఎప్పుడు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది? ఖచ్చితంగా కల్తీ లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ చెప్తే ఇదంతా చేశాను, జోగి రమేష్ పాత్ర ఉందంటూ నిన్న అద్దెపల్లి జనార్దన్ సంబంధించిన ఒక వీడియో బయటికి రావడంతో ఇప్పుడు ఈ స్కామ్లో జోగి రమేష్ కూడా కీలక పాత్రధారి అని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ని కూడా ఈ కేసులో విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే దానికంటే ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటంటే ఈ స్కామ్కు సంబంధించి కల్తీ లిక్కర్ స్కామ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విశాఖ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 3 సభ్యులతో ఈ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టు సభ్యులుగా ప్రస్తుతం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉన్నటువంటి రాహుల్ దేవ్ శర్మ, అదేవిధంగా ఇతర సభ్యులు కూడా ఏర్పాటు చేస్తూ మొత్తం 3 సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి ఆధారాలతో ప్రాథమిక సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చారు. ఇప్పుడు 10-15 రోజులకు ఒకసారి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి ఇవ్వాలంటూ నిన్న ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు సిట్టు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కేసు ఇంకా విచారణ వేగవంతం అయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు జోగి రమేష్, వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందని బయటికి రావడంతో అతను విచారించడం ద్వారా ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపైన పోలీసులు వేగవంతం చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే అద్దెపల్లి జనార్దన్ పోలీసుల రిమాండ్లో ఉన్న నేపథ్యంలో అతన్ని కస్టడీకి తీసుకుని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కేసులు ఇంకెంతమంది నాయకులు ఉన్నారనే దానిపైన రాజేష్, ఇప్పటికే మళ్ళీ ఈ కేసులో సంచలన విషయాలు బయటపడతాయని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు జోగి రమేష్ పేరు తెరపైకి వస్తోంది. ఇట్లా అంటే మాజీ ఎమ్మెల్యేలు లేదంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు, మాజీ మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఇంకా జోగి రమేష్ పాత్రే కాకుండా ఇంకా చాలామంది పాత్ర ఉంటుంది అని కూటమి ప్రభుత్వం భావిస్తుందా? ఆ రకమైనటువంటి ఆధారాలు పోలీసులు సేకరిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ఇది వైసీపీ హయాంలో నుండి జరిగిందనేది మొన్న రిమాండ్ రిపోర్ట్లో అద్దెపల్లి జనార్దన్ ఒప్పుకున్నారు. ఎప్పటి నుంచి చేశాము, ఎక్కడెక్కడ చేశామనే దానిపైన ఇప్పటికే మొత్తం ఎక్సైజ్ పోలీసులు చెప్పడం జరిగింది. ఆ అంశాలని రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్ తర్వాత డెవలప్మెంట్ ఏంటంటే నిన్న జోగి రమేష్ ప్రస్తావన తీసుకురావడం, జోగి రమేష్ పాత్ర ఉందని అద్దెపల్లి జనార్దన్ చెప్పారు. కాబట్టి ఫర్దర్గా ఇంకా కొంతమంది పేర్లు అద్దెపల్లి జనార్దన్ చెప్పే అవకాశం కనబడుతుంది. కూటమి నేతలు కూడా మొదటి నుంచి చెప్తున్నారు ఇది ఇప్పటి స్కామ్ కాదు, గత వైసీపీలోనే మొదలైన స్కామ్ అని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ మూలాలన్నీ వైసీపీకి సంబంధించిన నేతలతోనే ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది ఈ కేసులో వైసీపీ నేతలు ఉన్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటన్ని పేర్లన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఈ కేసులో కీలకంగా అద్దెపల్లి జనార్దన్ ఉన్నారు, ఏవన్ ఉన్నారు. కాబట్టి ఆయన ఇస్తున్నటువంటి సమాచారం మేరకే ఒక్కొక్కరిని విచారించి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఆ కోణంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేయాలనుకుంటే అరెస్ట్ కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఏపీ నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అయితే దీంట్లో A1గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా దీంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర కూడా ఉందని, జోగి రమేష్ను కూడా త్వరలోనే విచారించబోతున్నట్టుగా